గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బ్యారేజ్ దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది. మనం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూస్తున్నాము. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీరంతా కూడా బ్యారేజ్ దగ్గర చేరుకోవడంతో ఇక్కడ గోదావరి పరవళ్లు తొక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి విద్యాశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా అధికారులు ఎత్తివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తే 1 మీటర్ ఎత్తు వరకు కూడా ఈ గేట్లు ఎత్తివేశారు. తర్వాత ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీరు అంతటినీ కూడా మొత్తం దిగువకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం చూసినట్లయితే 8 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 175 గేట్ల నుంచి కూడా మొత్తం 3,20,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పడంతో మొత్తం పడవలన్నీ కూడా బ్యారేజ్కి దిగువనే ఉండిచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లోని భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో పాటు అలాగే ఒరిస్సా నుంచి వచ్చే ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ సబర్ నది కూడా పొంగి పొరలటంతో అక్కడ సబర్ నది కూడా వచ్చి గోదావరి నదిలో కోనవరం వద్ద కలుస్తుంది. దీంతో గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేపీ పెరగడం జరుగుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాణహిత, చావేళ్ళ ఈ నదులు కూడా పొంగి పొరలటంతో అక్కడి నుంచి కూడా వరద నీరు క్రమేపీ ఇక్కడగా గోదావరిలో వచ్చి కలవడంతో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న 9 లంక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితులు ఉంటాయి కనుక గోదావరి వరదల సమయం కనుక లంక గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి గోదావరి మరింత పెరిగినట్లయితే బయటికి రావాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. అలాగే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం జరుగుతున్నది. మొత్తం రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇరిగేషను ఇతర ప్రభుత్వ శాఖల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే రాజమండ్రిలోని కలెక్టరేట్, అలాగే కోనసీమ ప్రాంతంలోని అమలాపురంలోని కూడా ఉన్న కలెక్టరేట్లో కూడా కోనసీమ కలెక్టరేట్లో కూడా మొత్తం కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలోని కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కూడా తేలికపాటి వర్షాలు కురవడం జరుగుతుంది. అయితే దీంతో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కొన్ని చోట్ల చూసినట్లయితే పల్ల ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అలాగే మరో కొద్ది ప్రాంతాల్లో చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో లోటెత్తు ప్రాంతాలు కూడా మునిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీంతో మరొక 2-3 రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరోజు కూడా చేపకు వేటకి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ఈశ్వర్తో శ్రీనివాస్, NTV, ధవళేశ్వరం.